వెల్కమ్ టు సివిఆర్ హెల్త్ న్యూస్. ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం. పలు ఆరోగ్య సంబంధిత అంశాల మీద అవగాహన పెంచుకోవడానికి ప్రముఖ వైద్యులు సివిఆర్ హెల్త్ స్టూడియోలో ఉన్నారు. అంతర్జాతీయంగా శిక్షణ పొందిన రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్లు అనుభవజ్ఞులైన డాక్టర్ బాలనాయుడు గారు స్టూడియోలో మన ముందుకు వచ్చారు. ఆయనకు ఇటలీ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్లలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో బాలరాజు నాయుడు గారు శిక్షణ పొందారు. గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో పూర్తి చేసిన డాక్టర్ బాలరాజు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయిలో రోబోటిక్ సర్జరీపై శిక్షణ పొందారు. 2018లో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ను స్థాపించారు. ఆయనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం అందరినీ గడగడలాడిస్తున్న మంకీ పాక్స్ గురించి డాక్టర్ రవికిరణ్ గారు జాగ్రత్తలు వివరించనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రముఖ వైద్యులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటున్నాం, అసలు మోకాల నొప్పులు అనేవి చిన్నవారిలో పెద్దవారిలోని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మోకాల నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటంటారు? మోకాల నొప్పులు రావడానికి గల మెయిన్ కారణం ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే బ్లూ కలర్ కనపడుతున్నది కార్టిలేజ్. సో 40 సంవత్సరాల వరకు అందరికి ఇలా ఉంటుంది. మధ్యలో మినిస్కస్ అంటారు, డిస్క్ అంటారు. సో ఒక బోన్ స్మూత్ మూవ్మెంట్ కావడానికి కార్టిలేజ్ ప్లస్ మినిస్కస్ ఈ విధంగా ఉంటుంది. 45 దాటిన తర్వాత స్లోగా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఈ కార్టిలేజ్ అనేది స్లోగా పీల్ ఆఫ్ అవుతుంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, స్టేజ్ 1 ఎర్లీ ఆర్థరైటిస్. అదేవిధంగా మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోడరేట్ ఆర్థరైటిస్ అంటే అంటే 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ కూడా కంప్లీట్గా పీల్ ఆఫ్ అవుతుంటుంది. ఈ పీల్ ఆఫ్ అవ్వడం వల్ల పేషెంట్కి పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. దెన్ స్లోగా వెరీ సివియర్ ఆర్థరైటిస్ అంటే 65 ఇయర్స్ దాటిన తర్వాత ఈ కార్టిలేజ్ 2 కాండైల్స్ నుంచి పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ స్లోగా జాయింట్ బెండ్ అవుతుంటుంది. ఈ మోడల్లో అన్ని చూపించినవన్నీ కూడా దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల ఏజ్ ప్లస్ వెయిట్ తోటి. వెయిట్ అంటే మనుషులు యాక్చువల్గా మేము రికమెండ్ చేసేది ఏంటంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే 178 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే వాళ్ళకు -100 అంటే 78 కేజీస్ మాత్రమే ఉండాలి. ఒకవేళ 78 తర్వాత 80 కేజీస్ అంటే 2 కేజీలు ఎక్కువ ఉన్న ఇంటూ 5 టైమ్స్ లోడ్ పడుతుంది, అంటే 10 కేజీస్ లోడ్. ఒక 10 కేజీస్ ఎక్సెస్ లోడ్ పడుతున్నప్పుడు పేషెంట్కి ఎక్స్పీరియన్స్గా స్లోలీ స్టార్ట్స్ పెయినింగ్ అన్నట్టు. ఇంకొక కండిషన్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే వయసుతో సంబంధం లేకుండా చాలా ఎర్లీగా వస్తుంది. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్ ఆర్థరైటిస్. ఇది 28 ఇయర్స్ 29 ఇయర్స్కి వెరీ సివియర్ పెయిన్స్ చేతుల్లో వస్తుంటాయి. ఈ చేతుల్లో ఇవి మెయిన్ గలగ రావడానికి కారణం జెనెటిక్ ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి యాంటీబాడీస్ అని మన బాడీలో యాంటీబాడీస్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఎక్కువ ఫీమేల్స్లో చూస్తుంటాం. 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ప్లస్ చేతుల్లో వాపులు రావడము ప్లస్ అన్నం తినడానికి ఇబ్బంది కావడం, రింగ్ పెట్టుకున్నా కూడా అది వాపు రావడం, అటువంటి సిమ్టమ్స్ ఉంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో మోకాలు నొప్పులు రావడానికి కారణం మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ జెనెటిక్ అన్నట్టు. అలాగే డాక్టర్ గారు, అంటే ఈ మోకాల నొప్పులు రావడానికి గల లక్షణాలు ఏంటంటారు? సో మెయిన్ లక్షణాలు పేషెంట్స్కి ఎక్కువ కంప్లైంట్ చేసేది వాపు ఉంటుంది, మోకాళ్ళలో వాపు ఉంటుంది. రెండోది నైట్ నిద్ర సరిగా పట్టదు అన్నట్టు. ఈ నుంచి ఒక నైట్ 12 o'clock పడుకున్న తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది, అంటే ఇది రెస్టింగ్ నైట్ పెయిన్ అంటాము. మూడోది ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి రావాలి, ఒక 100 మీటర్స్ వెళ్ళి కూరగాయలు కొనుక్కుందామన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. నాలుగోది ఎక్స్రే తీసుకున్నట్టయితే వాళ్ళకు కంప్లీట్గా అరుగుదల స్టార్ట్ అవుతుంది. అంటే లోపల కార్టిలేజ్కి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్, అంటే ఇలా ఉండాలి జాయింట్. ఇది ఫ్రీగా మూవ్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి రాదు. సో గ్యాప్ అనేది తగ్గుతుంది. సో 1 పెయిన్, 2 వాపు, 3 రోజు కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది కావడం, నైట్ పెయిన్ రావడం, అండ్ 4 ఎక్స్రే పరంగా కూడా అరుగుదల చూడడం. అలాగే డాక్టర్ గారు, మరి ఈ మోకాల శస్త్రచికిత్స ఏ విధంగా ఉంటుందంటారు? సో ఎప్పుడైతే పేషెంట్ 4th స్టేజ్కి వస్తారో, అంటే వెరీ సివియర్ ఆర్థరైటిస్, వాళ్ళు రోజు చేసుకునే పనులు కూడా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తాం. నీ రీప్లేస్మెంట్లో కూడా మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా అరిగిపోయిన కార్టిలేజ్ మాత్రమే కట్ చేసి ఒక సైడ్ స్టీలు, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంది. ఇది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. సో పేషెంట్కి మళ్ళీ ఒక 35-40 ఇయర్స్ వరకు గ్యారంటీ ఇవ్వచ్చు మనం ఇది. బట్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇది లగ్జరీ ఆపరేషన్. చేసుకున్న తర్వాత కంపల్సరీగా వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని 10 minutes ఎక్సర్సైజ్ చేయాలి. ఈ మోకాళ్ళ మార్పిడిలో మెయిన్ 3 జనరేషన్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటాం, అంటే ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో దాన్ని కట్ చేయడము. ఈ కట్ చేసే టెక్నిక్ని
చేతితో కట్ చేస్తే దాన్ని కన్వెన్షనల్ సర్జరీ అంటాం. కంప్యూటర్ ఎయిడెడ్ సర్జరీ చేస్తే కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ అంటాం. అంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ సర్జరీ అంటే ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ. అంటే మనం ఈ బోన్ ఎంత యాక్యురేట్గా కట్ చేసి ఆ మెటల్ని ఎట్లా కూర్చోబెడతామో ఎంత ఎంత యాక్యురేట్గా కూర్చోబెడితే అంత లైఫ్ ఉంటుంది, అంత పెయిన్ ఫ్రీ ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో మెయిన్గా ఏంటంటే మనకు తక్కువ బోన్ కోత ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, అండ్ పేషెంట్కి తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, అండ్ చిన్న కోత ఉంటుంది. ఈ 4 టెక్నిక్స్ వల్ల పేషెంట్కి చాలా వరకు పెయిన్ తగ్గుతుంది, ప్లస్ ఫాస్ట్గా రికవర్ అవుతారు. మా దగ్గర సర్జరీ చేసుకున్న వాళ్ళు మీకు వీడియోలు కూడా చూపిస్తుంటాం మేము. వాళ్ళు మీకు ఆల్మోస్ట్ వితిన్ 3 డేస్లో మెట్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. 15 డేస్లో వాళ్ళు తన పనులు తను చేసుకుంటారు. 30 డేస్లో 30 ఇయర్స్ బ్యాక్ ఎలా నడుస్తారో అలా నడుస్తారు. రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ ఫాస్ట్గా రికవరీ ఉంటుంది అండ్ ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది పేషెంట్స్కి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మోకాల నొప్పికి రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉంటారు. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ అంటే మెయిన్గా మనకు కోత విధానం అనేది చాలా చిన్నగా ఉంటుంది, ప్లస్ కటింగ్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది, అండ్ మొత్తం బోన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడి వరకు మాత్రమే కట్ చేస్తాం. దీనివల్ల పేషెంట్కి చాలా స్పీడ్గా రిజల్ట్ ఉంటుంది, రికవరీ ఉంటుంది, అండ్ యాక్యురేట్ అలైన్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్. అంటే కరెక్ట్ ఎంత బోన్ కట్ చేస్తామో, ఎంత అరిగిందో అంత మాత్రమే కట్ చేయడం వల్ల మనకు పేషెంట్కి యాక్యురేట్గా ఇంప్లాంట్ కూర్చోవడం వల్ల చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. అండ్ కన్వెన్షనల్ సర్జరీ వర్సెస్ రోబోటిక్ సర్జరీలో రోబోటిక్ సర్జరీకి చాలా ఫాస్టర్ రికవర్ ఉంటుంది. అందుకే మా దగ్గరకు వచ్చిన 100 మంది పేషెంట్లో 90 మంది రోబోటిక్ సర్జరీ అడుగుతున్నారు. రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ మనకు పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అవుతారు. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటారు? నార్మల్ సర్జరీ మెయిన్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు కోత విధానం మనం ఐబాల్ టెక్నిక్ తోటి మనం 95% వరకు మాత్రమే యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలం. రోబోటిక్ సర్జరీలో 99.99 యాక్యురసీ ఉంటుంది. 3D మోడల్స్ ఉంటాయి. బిఫోర్ సర్జరీ మనకు 3D మోడల్ వస్తుంది. దాని ద్వారా పేషెంట్కి ఏంటంటే సర్జరీ కంటే ముందే మీకు ఎంత బోన్ కట్ చేస్తాం మేము, ఏ విధంగా మనకు రికవరీ ఉంటుంది, ప్లస్ ఆ మోడల్ సైజ్ ఎంత, దాని యొక్క థిక్నెస్ ఎంత కట్ చేయాలని మేము క్లియర్గా ముందే పేషెంట్కి ఆ మోడల్ ముందే చూపిస్తాము. సర్జరీ కూడా మెయిన్ రోబోటిక్ సర్జరీలో మనకు అడ్వాంటేజ్ అంటే మనకు నార్మల్గా చేసిన సర్జరీ అరౌండ్ 1.5 hour అయితే రోబోటిక్ సర్జరీలో 6 to 8 minutesలో మెయిన్ సర్జరీ కంప్లీట్ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేసిన తర్వాత పేషెంట్కి ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారంటారు? ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా లగ్జరీ ఆపరేషన్. అండ్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెట్టుకోవాలి. అండ్ హై ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్ బాగా తీసుకున్నట్లయితే వాళ్ళ మజిల్స్ కండరాలు అనేవి చాలా మంచిగా స్ట్రెంత్గా ఉంటాయి. దాంతోపాటు కొంచెం చాలామంది పేషెంట్కి అవసరం ఉన్నట్లు మాత్రమే అయితేనే కింద కూర్చోవాలి, బాసిపట్లు వేసుకొని కూర్చోవాలి. ఆర్ మెట్లు ఎక్కడం దిగడం చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మెట్లు ఎక్కి దిగడం వల్ల మజిల్స్ మీద లోడ్ ఉంటుంది. జాయింట్ రిప్లేస్మెంట్ అనేది 30 years వరకు ఉంటుంది, బట్ మనకు లోడ్ అనేది ఎక్కువ పడడం వల్ల మజిల్స్ వీక్ అయ్యి పేషెంట్స్కి ఇబ్బంది పడుతుంటారు. సో మెయిన్గా కింద కూర్చోకుండా ఉండాలి, మెట్లు ఎక్కడం దిగడం తక్కువ చేయాలి, ఇండియన్ టాయిలెట్స్ కాకుండా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడాలి. ఈ మెయిన్ 3 జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క లైఫ్ 35 years to 40 years కొత్త జాయింట్ రిప్లేస్మెంట్ వాళ్ళకు న్యూ లైఫ్ ఇస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎలాంటి పనులు చేసుకోవచ్చు అంటారు? అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. వాళ్ళు 15 days లోపల కార్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, 30 daysలో బైక్ నడపవచ్చు, ప్లస్ అన్ని రకాలు వాళ్ళు 30 years బ్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ 60 years పేషెంట్కి సర్జరీ చేసినట్టయితే వాళ్ళు 30 years ఏజ్ ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశారో, ఏ రకమైన పనులు చేస్తారో అన్ని పనులు చేసుకోవచ్చు. ఇది ఒక గిఫ్ట్ అన్నట్టు. ఎవరికైనా మీ ఫాదర్కి, మదర్కి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నట్టయితే కారు, బైకో లేకపోతే గోల్డ్ కాకుండా వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినట్టయితే నిజంగా వాళ్ళకు కొత్త లైఫ్ వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే అది ఎవరు కూడా ఇవ్వలేని గిఫ్ట్ అది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక వరం లాంటిది పేరెంట్స్కి. సో ఐడియల్గా మంచి హాస్పిటల్ చేసుకున్నట్టయితే మళ్ళీ 30, 35 years, 40 years వరకు కూడా వస్తుంది సర్జరీ. ఓకే. అలాగే డాక్టర్ గారు, అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందంటారు, రోబోటిక్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందంటారు? రెగ్యులర్ సర్జరీకి మీకు స్టార్టింగ్ ప్రైస్ 1.5 lakhs నుంచి స్టార్ట్ చేస్తే రోబోటిక్ సర్జరీ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్రైస్ కూడా మీకు ఏంటంటే మార్కెట్లో పోల్చుకున్నట్టయితే చాలా హాస్పిటల్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇది మా ఓన్ హాస్పిటల్, మా ఓన్ రోబోట్ కాబట్టి. అండ్ డాక్టర్ గారు, మా టీము అందరు జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్టులు అందరూ అండర్ వన్ రూఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము ఫెసిలిటీ ఇస్తున్నాం. చాలా అఫోర్డబిలిటీ, అంటే అందరికీ అందుబాటులో ఈ వైద్యము వెరీ లోయెస్ట్ కాస్ట్లో అందిస్తున్నాం. అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా చాలా ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. దీనికి మా యొక్క బాధ్యత ఉంటుంది. అండ్ మా దగ్గర చేసుకున్న పేషెంట్లు ఇప్పుడు more than 10,000 సర్జరీస్ పైన పేషెంట్స్ చేశాం. అలాగే డాక్టర్ గారు,
మనము మంకీ పాక్స్ గురించి కూడా మరి డాక్టర్ రవికిరణ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఈ నేపథ్యంలో కూడా మంకీ పాక్స్ అనేవి ఇప్పుడున్న కాలంలో చాలా విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. మరి మంకీ పాక్స్ ను ఎలా నివారించవచ్చు ఏంటనేది కూడా డాక్టర్ రవికిరణ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయంటారు? మంకీ పాక్స్ అనేది ఒక ఆర్థోపాక్స్ వైరస్ జాతికి సంబంధించిన డిసీజ్ అండి. ఎలా అయితే మనం చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ పేరు విన్నాం చూడండి, ఇది కూడా అదే జాతికి చెందిన వైరస్. ఎలాగైతే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్లో మనకి స్కిన్ మీద ర్యాష్ ఎలా ఉంటుందో, చికెన్ పాక్స్లో అలానే ప్రెజెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 14th ఆగస్ట్ రోజు PHEIC స్టేటస్ ఇచ్చారు మంకీ పాక్స్, అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. దీని మీనింగ్ ఏంటిదంటే అది ఆఫ్రికా ఖండం నుంచి దాటి బయట దేశాలకి, బయట కాంటినెంట్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి 14th ఆగస్ట్ రోజు చెప్పారు. అయితే 15th ఆగస్ట్ రోజు ఫస్ట్ కేసు స్వీడన్లో బయటపడింది, అంటే యూరోప్ కాంటినెంట్లో కేసు బయటపడింది. ఒక 5 to 10 days తర్వాత సింగపూర్లో ఒక 10 cases దాకా బయటకు వచ్చాయి. దట్ మీన్స్ ద డిసీజ్ ఈజ్ స్ప్రెడ్డింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రావెల్ అడ్వైజర్ రిలీజ్ చేసింది, అంటే ఎయిర్పోర్ట్స్కి కానివ్వండి వీటన్నిటికి కూడా జాగ్రత్తగా ఉండండి, బికాజ్ మంకీ పాక్స్ కానీ ఇండియాకి వస్తే మళ్ళీ ఇంకొక కోవిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అడ్వైజర్ రిలీజ్ చేసింది. దట్ ఈస్ మంకీ పాక్స్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఈజ్ మంకీ పాక్స్ అనేది దట్ స్ప్రెడ్స్ టు స్కిన్ కాంటాక్ట్. దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ అంటే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ ఉందని ఇచ్చారు, కానీ చాలా తక్కువ కేసెస్ అది కూడా చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉంటేనే ఉంటుంది. సో ద మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎట్లా ఉంటుంది అంటే స్కిన్ కాంటాక్ట్, అంటే లిక్విడ్స్ కానివ్వండి, పేషెంట్ బాడీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, పేషెంట్ రక్తం కానివ్వండి, పేషెంట్ సలైవా కానివ్వండి, అట్లాంటివి ఏమైనా మనకు కాంటాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ మెయింటైనింగ్ హ్యాండ్ హైజీన్, అంటే మీరు చేతులు పరిశుభ్రంగా పెట్టుకోవడము, పబ్లిక్ సర్ఫేసెస్ని ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కోవడము, ఇట్లాంటి హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ మెజారిటీ ఆఫ్ మంకీ పాక్స్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే డాక్టర్ గారు, మంకీ పాక్స్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయంటారు? మంకీ పాక్స్ అనేది స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ ఉందండి. అదే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి మాత్రము జనరల్గా మంకీ పాక్స్ ఇది మైల్డ్ డిసీజ్. చికెన్ పాక్స్ లాగా, స్మాల్ పాక్స్ లాగా ఒక ఇంటెన్సిటీలో బాడీ పెయిన్స్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, మజిల్ పెయిన్స్ కానివ్వండి, అలా వచ్చి సబ్సైడ్ అవుతుంది. బట్ ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, లేదంటే ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ డయాబెటిక్స్, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురికి వాళ్ళకి కూడా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో వీళ్ళు ముగ్గురు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు సైన్స్ సిమ్టమ్స్ అంటే ఏంటంటారు? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటే మంకీ పాక్స్ ఈజ్ స్కిన్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వైరస్ నుంచి వచ్చేది కదా. దేర్ క్యాన్ బి ఫస్ట్ ఇనీషియల్గా చిన్న బొడపల్లాగా వస్తాయండి, అంటే పుస్ట్యూల్ లాగా వస్తుంది. తర్వాత అదే పెద్దగా తర్వాత ఒక బొడిపే దగ్గర అంతా నల్లగా స్కిన్ డ్యామేజ్ అయ్యి నెక్రోటిక్ ఏరియా లాగా వస్తుంది. ర్యాష్ విత్ ఫీవర్ వస్తుందండి. దాని తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్, మజిల్ వీక్నెస్, నీరసంలాగా ఉండడము, అండ్ అండ్ బాడీ పెయిన్స్ లాగా రావడం లాంటివి అవుతుండొచ్చు. అలాగే డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఎలా ఉంటుందంటారు? హ్యాండ్ హైజీన్ అండి. హ్యాండ్ హైజీన్ హెల్ప్స్ అస్ ఇన్ ప్రివెంటింగ్ మంకీ పాక్స్. ఏదైతే మనకి స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ అయ్యే డిసీజెస్ అన్నీ కూడా మనం హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కన్నా కూడా ప్రివెన్షన్ ఈజ్ ఎప్పటికన్నా బెటర్ దాన్ క్యూర్. ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఇమ్యూనిటీ, అంటే మన రోగ నిరోధక శక్తి కనుక మనం మంచిగా మెయింటైన్ చేసిన పక్షాన మనకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇప్పటికైతే మన దేశంలో ఇన్ఫెక్షన్ లేదండి, ఒకవేళ రేపటి నాడు వచ్చినా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అండ్ ఆల్సో మెయింటైన్ ఎ హెల్దీ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ ద డిసీజ్ యాక్టివిటీ. అలాగే దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ దిస్ ఇస్ ద వైరల్ ఫీవర్ అండి. సో స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఈజ్ యాంటీవైరల్స్. బట్ ఇప్పటికైతే మనకి స్టాండర్డ్గా ఏ యాంటీవైరల్స్ లేవండి. ద అడ్వాంటేజ్ ఈజ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ హ్యాస్ షోడ్ సమ్ ఎఫికసీ ఫర్ ద డిసీజ్ అండి. ఏదైతే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఉందో దట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ద సివియర్ ఇన్ఫెక్షన్. అండ్ యాంటీవైరల్స్ క్యాన్ బి యూజ్డ్. మెయిన్ ట్రీట్మెంట్ ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. అంటే ఏదైనా వైరల్ ఫీవర్కి ఉన్నట్టు యాంటీపైరటిక్స్ కానివ్వండి, జ్వరం రాకుండా ఉండడం కానివ్వండి, యాంటీ అనాల్జెసిక్స్ కానివ్వండి, లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, మంచిగా వాటర్ తాగడము, ప్రివెంటింగ్ డీహైడ్రేషన్, దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ మంకీ పాక్స్ డిసీజ్. అలాగే డాక్టర్ గారు, అంటే మనకి మన రీసెంట్గా కూడా చూసాము, ఆంధ్రప్రదేశ్లో మంకీ పాక్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మనకి న్యూస్లో కూడా వచ్చింది, మనం చూసాము ఆ విషయం అనేది. అంటే ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మనకి సజెస్ట్ చేస్తారంటారు? ఫుడ్ విషయంలో కానీ, తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ?
ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే జనరల్ ఎలా ఉంటుంది అంటే వైరల్ ఫీవర్స్ విల్ కాజ్ బాడీ పెయిన్స్ అండి. అంటే చాలా వరకు నీరసంలా రావడము, అలసిపోయినట్టు ఉండడము, ఏ పని చేయబుద్ధి కాకపోవడము, లేదంటే పడుకుని తల లేచెమ్మడం నిలబడి తల తిరిగినట్టు అనిపించడం, బీపీ తగ్గడం, ఇవన్నీ అవుతాయి. సో డైట్ అనేది మెయిన్గా ఎలా ఫోకస్ చేయాలంటే మనం సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా మనిషి వీక్ అయినప్పుడు వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వరకు వీక్ అవుతుంది. దెన్ దే వోంట్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఫుడ్. సో సాఫ్ట్ డైట్ అంటే ఇడ్లీ లాంటిది కానివ్వండి, ఉప్మా లాంటిది కానివ్వండి, లేదంటే పెరుగన్నం లాంటిది కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, నాన్ డయాబెటిక్స్ అయితే జ్యూసెస్ లాంటివి తాగు, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఫ్రూట్స్ ఇలాంటివి కానీ అలా చేయాల్సి వస్తుంది. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ పేషెంట్స్కి అంటే మంకీ పాక్స్ వచ్చిన వారికి కూడా మీరు ఏ విధంగా సూచనలు చేస్తారంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది స్కిన్, ఒకవేళ ఇండియాలో ఇప్పటిదాకా కేసెస్ లేవు కాబట్టి ఒకవేళ ఫస్ట్ కేసు ఎవరైనా వస్తే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఈజ్ ఐసోలేషన్. బికాస్ దిస్ స్ప్రెడ్స్ త్రూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అంటే చర్మం నుంచి చర్మం ద్వారా తగలడం కానివ్వండి, లేదంటే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ కానీ వాటి వల్ల స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ క్వారంటైన్. అంటే మీకు ఒకవేళ ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చారు, మీకు ఇండియాకి దిగారు, లేకపోతే మీరు ఎవరైనా బయట నుంచి వచ్చి వాళ్ళని కలిసిన తర్వాత కొంచెం ర్యాష్ లాగా వస్తుంది, కొంచెం మంకీ పాక్స్ లాగా డౌట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇన్ఫార్మ్ యువర్ లోకల్ హెల్త్ లీడర్స్. అంటే ఎవరైతే మనకి డాక్టర్స్ ఉంటారో అక్కడ, లేదంటే పబ్లిక్ హెల్త్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అలా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐసోలేట్ యువర్ సెల్స్. అంటే ఇంట్లో సామాన్లు ముట్టడం కానివ్వండి అట్లాంటివి చేయకండి. మీ బాడీ ఫ్లూయిడ్ నుంచి స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ దట్ వన్ అండ్ స్టే ఇన్ ఐసోలేషన్. ఏమన్నా మీకు వాడే వస్తువులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి సపరేట్గా మీ దగ్గర ఉంచండి. వాటిని వాష్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా స్టెరిలైజ్ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మంకీ పాక్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి, అది ఇది ఈక్వల్స్ టు కోవిడ్ అంటారా? ఇప్పుడే అజంప్షన్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. బట్ ఎప్పటికన్నా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మంకీ పాక్స్ ఇప్పటిదాకా ఉన్న మన వరల్డ్ వైడ్ డేటాలో ద మార్టాలిటీ రేట్ ఈజ్ 1 to 10%. అంటే ఒక 100 మందికి పేషెంట్ వచ్చిందనుకోండి, ఒకరి నుంచి 10 మంది లోపు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మిగతా 90% కూడా మైల్డ్ డిసీజ్, మైల్డర్ వేరియంట్, ర్యాష్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, తర్వాత ఒక 4 to 10 days సిమ్టమ్స్ ఉంటే తగ్గిపోతుంది. బట్ ఆ 1 to 10 మెంబర్స్లో మనం ఎవరు ఉండొచ్చు అంటే ఇమ్యూనో కాంప్రమైజ్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, లేదంటే యంగ్ చిల్డ్రన్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కానివ్వండి, లేదంటే ఎల్డర్లీ వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాల్సి వస్తుంది. అదర్వైజ్ హెల్తీ ఉన్న వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రాకుండా జాగ్రత్త పడడం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ యంగ్ పీపుల్ ఇంట్లో ఉన్నారనుకోండి, దే షుడ్ బి మోర్ కన్సర్న్ అబౌట్ ద ఎల్డర్లీ పేషెంట్స్. అండ్ ఇంట్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ గురించి జాగ్రత్త పడాల్సి వస్తుంది. బట్ ఇప్పుడే కోవిడ్ అంత భయంకరమైన డిసీజ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి మరీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే డాక్టర్ గారు, బాలరాజ్ గారు, అంటే ఇప్పుడు మనకి మోకాల నొప్పి అని చెప్పేసి కూడా మనకి ఇంతకు ముందుకు చెప్పారు. అయితే దాంట్లో కూడా ఒక సర్టన్ ఏజ్ వాళ్ళకి వరకే మేము ఆపరేషన్ చేయగలుగుతాము అని చెప్పేసి అలా ఏమైనా ఉంటుందంటారా? యూజువల్గా మోకాల ఆపరేషన్ మేము అరౌండ్ 55 నుంచి 65 ఇయర్స్ వాళ్ళు వస్తుంటారు మా దగ్గరికి. బట్ ఇది మోకాల ఆపరేషన్ ఏజ్ రెస్ట్రిక్టెడ్ ఏముండదు. బట్ మెయిన్గా వాళ్ళ యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్, అంటే రోజు చేసుకునే పనులు ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళకు 85 ఇయర్స్ 95 ఇయర్స్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 35-45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రోజు చేసుకున్న పనుల ఇబ్బంది ఉంటే ఏజ్ అనేది ఒక కొంతవరకు లిమిటేషన్ ఫ్యాక్టర్. బట్ మెయిన్గా పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చేసుకునే పనులు ఇబ్బంది అవుతుందంటే మాత్రం కంపల్సరీగా ఏ ఏజ్ గ్రూప్ చేయించుకోవచ్చు. బట్ యూజువల్గా మేము చేసే ఏజ్ 55 నుంచి 65 ఇయర్స్ వాళ్ళకి మధ్యకి మాత్రం చేస్తుంటాం. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు నార్మల్గా మోకాల నొప్పులు వస్తున్నాయనంటే కొంతమంది మనకి రిలీఫ్ కోసం అని చెప్పేసి మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమన్నా కొంచెం అక్కడ నొప్పి వచ్చే దగ్గర ఏమైనా రిలీఫ్ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? సో ఈ మధ్యన మీరు మసాజ్తో పాటు ఇంకా పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటారు. ఇవి టెంపరీ మాత్రమే. ఏదైతే కార్టిలేజ్ మనకు డ్యామేజ్ అయిందో మీరు ఈ మోడల్ చూసినట్టయితే ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇవి మసాజ్ చేసుకుంటే టెంపరీగా అవుట్ సైడ్ మాత్రమే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అగైన్ ఇంజెక్షన్స్ చేసుకున్న, పిఆర్పి చేసుకున్న స్టేజ్ 4లో మాత్రం పేషెంట్కి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. టు స్టేజ్ 1 అంటే ఎర్లీ ఆర్థరైటిస్లో మాత్రమే మందులు, జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు రిలీఫ్ వస్తుంది. బట్ 55 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చి స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఉంటే మాత్రం కంపల్సరీ సర్జరీ చేయించుకుంటే వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్. చాలామంది మీరు చూస్తుంటారు హైదరాబాద్లో పెద్ద పెద్ద యాడ్లు వేస్తుంటారు పేషెంట్స్కి, మోకాల ఆపరేషన్ లేకుండానే ఒక ఇంజెక్షన్ తోటి పెయిన్ రిలీఫ్ అవుతున్నది. అంతా కూడా ఫాల్స్ ప్రామిస్ అండ్ గలిబుల్ పేషెంట్స్ అంటారు. అంటే పేషెంట్స్కి ఎవరు కూడా హ్యాపీగా వచ్చి నాకు సర్జరీ చేయించుకోరు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇఫ్ దే ఆర్ డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఆర్ లిమిటెడ్, బెటర్ గెట్ ఇట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ ఇంజెక్షన్స్, పిఆర్పీలు అనేది ఓన్లీ ఒక
1 to 10% ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే టెంపరీగా ఏదో అమెరికా వెళ్తున్నాను చేయించుకొని రావాలి ఒక 3 months వరకు అంటే అప్పటి వరకు ఉపయోగపడుతుంది తప్ప పర్మనెంట్ రిలీఫ్ అంటే పిఆర్పీలతోటి ప్లస్ మసాజ్లతోటి రాదు. ఓన్లీ కమ్స్ త్రూ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దట్టు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే చాలా వరకు యాక్యురేట్గా ఉంటుంది, పేషెంట్ కూడా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్కి ఆపరేషన్ చేసినా సర్జరీ చేసినా కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి కూడా సర్జరీ చేశాక మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? యూజువల్గా మనకు ఈ సక్సెస్ రేట్ 99.99% ఇస్తారు. 0.1% ఏంటంటే చాలామంది పేషెంట్స్ మజిల్ పెయిన్తో వస్తుంటారు. అంటే యూజువల్గా మేము రిప్లేస్ చేసేది బోన్ పార్ట్ అండ్ మజిల్ రిప్లేస్ చేయము. దానివల్ల పేషెంట్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్ పెయిన్తో వస్తుంటారు. వాళ్ళు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది కాకుండా ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్, చీమ్ పట్టడం. అంటే పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా లేకపోతే సర్జరీ చేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, అంటే చీమ్ గారడం స్టార్ట్ అవుతుంది. అండ్ మూడోది ఏంటంటే రెస్టింగ్ పెయిన్, లోపల సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది, అడుగు తీసి అడుగేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో ఈ 3 రకమైన కాంప్లికేషన్స్, ఒకటి పెయిన్, రెండోది చీము రావడము అండ్ నడుస్తుంటే లోడ్ తీసుకోకపోవడం, ఎసెప్టిక్ లూజనింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ తోటి, ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ ఆర్ హాస్పిటల్స్తో చేయించుకున్నట్టయితే చాలా వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ మోకాల నొప్పి అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఇంతకుముందుకు ఏమైనా డిసీజులు ఉన్నప్పుడు మళ్ళీ అంటే సర్జరీ చేయడానికి ఆప్షన్ ఉంటుందంటారా? మేము సర్జరీ కంటే ముందే టీకేఆర్ ప్రొఫైల్ అంటాం, అంటే మేజర్ సర్జికల్ ప్రొఫైల్. యూజువల్గా వి చెక్ వాళ్ళ బ్లడ్ పారామీటర్స్, లివర్, కిడ్నీ ప్లస్ యూరిన్ ఎలా ఉంది, వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి, కార్డియాలజిస్ట్ ఒపీనియన్, జనరల్ ఫిజిషియన్ ఒపీనియన్ ప్లస్ పల్మనాలజిస్ట్ ఒపీనియన్ యాజ్ వెల్ యాజ్ డెంటల్ డాక్టర్ ఒపీనియన్, అదేవిధంగా అనస్థీషియా డాక్టర్. అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆల్మోస్ట్ 5 to 6 డాక్టర్స్ చూసిన తర్వాత ఎవ్రీవన్ బాగుంది అంటేనే సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. ఏమాత్రం ఒక యూరిన్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే వాళ్ళకి పస్ సెల్స్ మోర్ దెన్ 6 ఉన్నాయంటే సర్జరీ పోస్ట్పోన్ చేస్తాం. వాళ్ళకి మళ్ళీ 5 days యాంటీబయాటిక్స్ పెట్టిన తర్వాత, కల్చర్ నెగిటివ్ వచ్చిన తర్వాత, యూరిన్లో ఏమాత్రం ఇన్ఫెక్షన్ లేదని తెలిసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్తాము. ఇది వెరీ సేఫ్ సర్జరీ. ఒకటేంటంటే కాకపోతే చాలా చూసి జాగ్రత్తగా చేయించుకోవాలి. అలాగే డాక్టర్ గారు, అంటే డాక్టర్ రవికిరణ్ గారు కూడా, అంటే ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చిన వారికి తర్వాత అంటే తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అంటే పర్టికులర్ ఫుడ్ తీసుకోవాలి అలా అని చెప్పేసి ఏమైనా సజెస్ట్ చేస్తారంటారా? మంచి క్వశ్చన్ అండి. మంకీ పాక్స్ అంటే మన దేశంలో లేదు కానీ బయట దేశంలో ఉన్న సెన్సెస్ ప్రకారం ఎట్లా ఉంది అంటే, మంకీ పాక్స్ వైరస్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఒక 2 weeks to 3 weeks రికవర్ అవుతున్నారు. మ్యాక్సిమం 4 weeks దే ఆర్ కంప్లీట్లీ రికవరీ. ఆ రికవరీ టైంలో దే ఆర్ అడ్వైజ్ సాఫ్ట్ డైట్. ఏదైతే మనకి డైజెషన్ కష్టం కాకుండా ఉంటుందో, ఏదైతే మనకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ లేకుండా, ఎక్కువ ప్రోటీన్ లేకుండా ఉందో అది తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఇడ్లీ కానీ, ఉప్మా కానీ అట్లాంటివైనా సాఫ్ట్ డైట్ అడ్వైజ్ చేస్తారు. ఎవరికైతే 4 weeks తర్వాత కూడా జాయింట్ పెయిన్స్ ఉండడము, పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు, అంటే వైరల్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 to 5 days తర్వాత జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వేళ్ళు వాపు రావడము, వేళ్ళు మరచడానికి రాకపోవడము, టైట్నెస్ లాగా ఉండడము, కొంచెం జాయింట్ మూవ్ చేసినట్టు పెయిన్ రావడము, దీన్ని పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. కొన్నిసార్లు ఏ వైరల్ ఫీవర్ కన్నా రావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం మనం కొంచెం జాగ్రత్తలు చెప్తాం. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే హార్ట్ ప్యాక్ కంప్రెషన్ చేయడం కానివ్వండి, కొంచెము ఎక్కువ రోజులు సాఫ్ట్ డైట్ తినడం కానివ్వండి, అవసరం పడితే కొంచెము లిబరల్గా పెయిన్ కిల్లర్స్ వాడడం కానివ్వండి, అంటే ఒక డాక్టర్ సూచన అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ వాడడం కానీ ఇలాంటివి చెప్తాం. డైట్ పరంగా వన్స్ దే హ్యావ్ రికవర్డ్, అంటే వాళ్ళకి డైజెషన్ అవన్నీ అంటే బాడీ వాళ్ళకి చెప్తుంది ఇప్పుడు వద్దు తినలేము అని చెప్పి వామిటింగ్స్ లాగా అవడం అట్లా అవుతుంది. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయో అప్పుడు దే కెన్ స్టార్ట్ ఈటింగ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ దర్ రికవరీ. అలాగే డాక్టర్ గారు, అంటే మంకీ పాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా నిర్ధారించవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి వచ్చిందని చెప్పేసి మనం ఎలా నిర్ధారించవచ్చు అంటారు? 4 stages ఆఫ్ అల్సర్ ఉంటుందండి. ఫస్ట్లో ఓన్లీ స్కిన్ మాత్రమే కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది. తర్వాత ఏదైతే ఎలివేషన్ ఉంటుందో, ఏదైతే స్వెల్లింగ్ ఉంటుందో దాంట్లో వాటర్ చేరుతాయి. తర్వాత అది కొంచెం డ్యామేజ్ అయ్యి 4th stage మాత్రం మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, మొత్తం నల్లగా నెక్రోటిక్ ఏరియా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ అల్సర్. మనకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్తో అంటే స్మాల్ పాక్స్ ఎప్పుడు ఎరాడికేట్ అయిపోయింది, చికెన్ పాక్స్తో కంపేర్ చేస్తే లీజన్స్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్, ఇంకా పెద్దగా ఉంటాయి, ఇంకా పెయిన్ఫుల్ ఉంటాయి లీజన్స్, అండ్ ఎంటైర్ బాడీలో స్ప్రెడ్ అవుతుండొచ్చు. అండ్ టైమ్ ఈజ్ 4 to 11 days. అంటే మనకి మేము మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ని మనం టచ్ చేసినట్టయితే, వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ మన మీదకి వచ్చినట్టయితే కనుక జనరల్గా 4 to 11 days ఇస్ ద ఇంక్యుబేషన్ పీరియడ్. సో 4 to 11 days తర్వాత వీళ్ళకి ర్యాష్ రావడం కానివ్వండి, ఫీవర్ రావడం కానివ్వండి, వీక్నెస్ రావడం అన్నీ ఉంటాయి. అండ్ అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మంకీ పాక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మనకి స్కిన్ మీద అలానే ఉండిపోతూ ఉంటాయి. అది ఎన్ని డేస్కి తగ్గే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనకి బ్లాక్ స్పాట్స్ టైప్ కావచ్చు.
ద బ్లాక్ స్పాట్స్ అనేవి ఒకవేళ నెక్రోటిక్ ఏరియా ఫామ్ అయితే కనుక దట్ మే టేక్ సమ్ వీక్స్ అండి, ఒక్కోసారి 4 to 8 weeks టైం పడుతుండొచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో ఏవైతే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫొటోస్ ఉన్నాయో ఇనీషియల్ స్టేజెస్లో వచ్చి కనుక మనం గుర్తుపట్టి వాటి ట్రీట్ చేసుకోగలిగితే కనుక హోప్ఫుల్లీ తొందరనే దే విల్ వీన్ ఆఫ్, అంటే ఒక 4 to 8 days 10 daysలో కంప్లీట్ క్లియర్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నల్లగా వచ్చి నెక్రోటిక్ ఫామ్ అవుతుందో దట్ విల్ టేక్ టైం, ఒక్కోసారి 4 weeks 8 weeks వరకు టైం పడుతుంది. ఏంటిదంటే మళ్ళీ దాంట్లో రీఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి స్కిన్ ఓపెన్ అయ్యి అవుటర్ సర్ఫేస్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆల్రెడీ వైరల్ ఫీవర్ వల్ల మన ఇమ్యూనిటీ వీక్ అయి ఉంటుంది, అండ్ దీని మీద ఆల్రెడీ ఓపెన్ సర్ఫేస్ ఉండడం వలన కొత్తగా సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అలాంటివి రాకుండా మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. అలా అయిందనుకోండి కొత్తగా అంటే ఆ అల్సర్ ఎక్కడైతే అయిందో అక్కడ కొత్త ఇన్ఫెక్షన్ చేరి అంత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సూపర్ యాడెడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. ఈ మంకీ పాక్స్ తర్వాత కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేది ఇలానే, ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అయిన తర్వాత ఈ అల్సర్స్ దగ్గర మనం జాగ్రత్త తీసుకోకపోవడం వలన లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి బాడీ మొత్తానికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. సెప్సిస్ రావడం కానివ్వండి, లేదంటే లంగ్స్లో ఊపిరితిత్తులో నీళ్లు చేరడము, ఊపిరితిత్తులో న్యూమోనియా రావడం కానివ్వండి, లేదంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతుండొచ్చు. సో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టే హెల్తీ. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు ఈ మంకీ పాక్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంటే బాడీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే బాడీ మీద పలానా పార్ట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పటికైతే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ స్టడీస్ ఫర్ దట్ అండి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద స్టడీస్. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ 90% ఆఫ్ ద ఇల్నెస్ హ్యాస్ బీన్ అ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఇల్నెస్, అంటే నార్మల్ ర్యాష్ లాగా వచ్చి రికవర్ అవుతుంది. దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ దేర్ హ్యావ్ బీన్ కాంప్లికేషన్స్, అంటే అవయవాల మీద ఎఫెక్ట్ పడడం కానివ్వండి, ఏది కూడా మనకి ఇంకా క్లియర్ కట్ కన్సెన్సస్ లేదు. వీఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ ద డిసీజ్. అలానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, అలాగే డాక్టర్ సార్, అంటే ఇప్పుడు మనకి ఈ మోకాల నొప్పిలో కూడా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది, హిప్ పెయిన్ అని చెప్పేసి. అంటే హిప్ పెయిన్కి మనకి మోకాల నొప్పి దానికి డిఫరెన్స్ ఏంటంటారు? మెయిన్ హిప్ పెయిన్ గల కారణం మెయిన్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్. జనరల్గా డయాబెటీస్ అనేది మన దేశము డయాబెటీస్కి క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయింది, అంటే ఇండియా ఇస్ కాల్డ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వల్ల ఇటువంటి అన్ని డిసీజెస్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదన్నా ఫీవర్ లాంటిది అనిపించింది అనుకోండి, డోంట్ ఇగ్నోర్ ఇట్ టూ లేట్. ఇప్పుడు ఈ మంకీ పాక్స్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఎవరికైతే సీరియస్ అయిందంటే, ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సీరియస్ అయింది. సో ఎప్పుడన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎంబడే మీ దగ్గర ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ కానీ ఒకసారి కలవండి. బికాస్ ఇనీషియల్ స్టేజెస్లో మనకి ట్రీట్ చేయడం చాలా ఈజీ ఉంటుంది, అండ్ ఇనీషియల్ స్టేజెస్లో మనకి దాన్ని క్యూర్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, థైరాయిడ్ గురించి కూడా చెప్పండి. థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ అండి. దాని మేజర్ ఫంక్షన్ ఏంటిది అంటే, అన్ని సెల్స్ ఫంక్షన్ చేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కానీ మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఫీమేల్స్కి ఏమవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. చాలా అంటే ఒక 20-30% పాపులేషన్ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా హార్మోన్ ప్రొడ్యూస్ చేయదో ఆ బాడీ సెల్స్ అనేవి ఫంక్షన్ చేయడం స్లో అవుతుంది. సో అందుకనే థైరాయిడ్ పేషెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెన్సెస్ సరిగ్గా అవ్వకపోవడం కానివ్వండి, బరువు పెరగడం కానివ్వండి, లేదంటే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం కానివ్వండి, అంటే తొందరగా అలసిపోవడం అవ్వడము, రక్తం తగ్గడము, ఫేస్లో స్వెల్లింగ్ రావడము, ఇలాంటి వీక్నెస్లు అన్నీ అవుతుంటాయి. సో జనరల్గా వాట్ వీ టెల్ ఈజ్ థైరాయిడ్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక 15 to 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం థైరాయిడ్ స్క్రీన్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ దే హ్యావ్ నో సిమ్టమ్స్ అండ్ దే హ్యావ్ నో ప్రాబ్లమ్స్, నథింగ్ టు వరీ. లేదు వాళ్ళకి ఏదన్నా మనం చెప్పినట్టు బరువు పెరుగుతున్నారు, ఒక 14 years వచ్చిన తర్వాత బరువు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు, అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే కనుక దానికి రీప్లేస్మెంట్ ఈజీ అండి. థైరాయిడ్తో డిసీజ్తో అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఒకటే టాబ్లెట్ ఉంటుంది, రోజు మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి సబ్సైడ్. లేదు అనుకోండి, సివియర్ కేసెస్లో మనిషి కోమాలోకి వెళ్ళడము, లేదంటే గుండె మీద ఎఫెక్ట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే డాక్టర్ గారు, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, అంటే అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా పర్టికులర్ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దానికి తగ్గట్టుగానే మరి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఉంటుందంటారా? మా ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వీ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. జనరల్గా డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, దట్స్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే వాళ్ళు ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానివ్వండి, లేదు అంటే డిజిటల్ జీవనశైలి వల్ల కానివ్వండి వస్తుంటాయి. జెనెటిక్స్ ఆల్సో ప్లే మేజర్ రోల్. జెనెటికల్ ప్రాబ్లం లేదని కదండి, కానీ ఒక పేషెంట్ కనుక వాళ్ళ ఫాదర్కి మదర్ యంగ్ ఏజ్లో డయాబెటీస్ వచ్చిందనుకోండి, తనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానివ్వండి, ఇఫ్ ఈ ఫాలోస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్, మనం ఏదైతే తనకి జెనెటిక్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఉందో దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం.
హౌ డు వి ఓవర్కమ్ డయాబెటీస్ త్రూ డైట్ అంటే వీ అడ్వైజ్ ఏ వెరీ లో క్యాలరీ డైట్. అంటే తన హైట్ని బట్టి, తన వెయిట్ని బట్టి, తన ఏజ్ని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న దానికన్నా ఒక పర్సెంటేజ్ వరకు తక్కువ క్యాలరీస్ ఇచ్చుకున్నాం అనుకోండి, దే విల్ గో ఇన్ టు క్యాలరీ డెఫిసిట్. అప్పుడు వాళ్ళకి ఏదైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందో అది ఇంప్రూవ్ అవుతుంది. దెన్ వీ క్యాన్ రివర్స్ డయాబెటీస్. సో ఒక హైట్ వెయిట్ని బట్టి 1200 కిలో క్యాలరీస్ డైట్ కానివ్వండి, 1400 కానివ్వండి, 1600 కిలో క్యాలరీస్ డైట్ కానీ అట్లా వాళ్ళ హైట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం పేషెంట్ టు పేషెంట్ బేసిస్ మీద ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత దే కీప్ ఆన్ ఫాలోయింగ్ దట్ వన్, దే విల్ లూజ్ వెయిట్ అండ్ దే విల్ హ్యావ్ డయాబెటీస్ రివర్సల్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనకి మీరు ఇంతకు ముందుకు చెప్పారు హిప్ పెయిన్ అలాగే లెగ్ పెయిన్ అని చెప్పేసి, వీటికి మొత్తం ట్రీట్మెంట్ సేమే ఉంటుందంటారా? డిఫరెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? మెయిన్ హిప్ జాయింట్ పెయిన్ రావడానికి గల కారణం ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాము. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్ స్టీరాయిడ్స్ వాడడం వల్ల వాళ్ళకు బాల్కి, హిప్ జాయింట్కి ఉన్న బాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి పేషెంట్స్కి పెయిన్ వస్తుంటుంది. దీంట్లో కూడా స్టేజ్ 4 వరకు ఉంటుంది. స్టేజ్ 1 and 2 అంటే ఎంఆర్ఐలో డిటెక్ట్ అవుతుంది. 3లో ఎక్స్రే చేసినట్టయితే ఫ్రాక్చర్ ఉంటుంది. 4లో కంప్లీట్గా బాల్ అనేది తిరగకుండా, కంప్లీట్గా ఫ్రీగా తిరగకుండా వాళ్ళకు కింద కూర్చోవడానికి, మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు. రెండో కారణం ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఆఫ్ హిప్, అంటే టీబీ ఉన్నట్లయితే కూడా హిప్ జాయింట్ డ్యామేజ్ అయ్యి పెయిన్ జనరేట్ అవుతుంది. ఈ రెండింటికి కూడా మెయిన్ ట్రీట్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ స్టేజ్ 4లో వస్తే. ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటే యూజువల్గా పేషెంట్కి హిప్ పెయిన్ వస్తే సర్జరీ చేసిన తర్వాత ఏ సైడ్ చేసారో పేషెంట్ కూడా గుర్తుపట్టలేడు, ప్లస్ ఎదుటి వ్యక్తి కూడా ఎవరు గుర్తుపట్టలేరు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర 30-35 ఇయర్స్ కూడా పేషెంట్ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ రెఫర్డ్ పెయిన్ అంటాం, అంటే హిప్ జాయింట్ పెయిన్ నీకు వస్తుంది, నీ జాయింట్ పెయిన్ హిప్కి వస్తుంది, ఇది రెఫర్డ్ జాయింట్ పెయిన్ అంటాము. యూజువల్గా ఇది సివియర్ అంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్లో వస్తుంది. ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఏబుల్ టు ఎగ్జామిన్ అండ్ టెల్ యూ విచ్ జాయింట్ ఈజ్ ఎఫెక్ట్, అంటే హిప్ నీ అని చెప్పి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, కొన్ని టెస్టులు చేసిన తర్వాత, ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ చేసిన తర్వాత మనం ఈ రెఫర్డ్ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, అంటే నేను ద్వారా హిప్కి వస్తుందా, హిప్ ద్వారా నీకు వస్తుందని చెప్పొచ్చు. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది సేమే ఉంటుందంటారా రెండింటికి? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఫర్ హిప్ పెయిన్ అండ్ నీ రీప్లేస్మెంట్ ఫర్ నీ పెయిన్, ఓన్లీ ఇది స్టేజ్ 4లో మాత్రమే. దీనికి మెయిన్ మనం ఎక్స్రే తీసుకున్న తర్వాత దీంట్లో గ్రేడింగ్ ఇస్తాం, గ్రేడ్ 1, 2, 3, 4 అని. గ్రేడ్ 4లో మాత్రమే రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాము. గ్రేడ్ 1, 2 మాత్రము కోర్ డికంప్రెషన్ స్టెమ్ సెల్ థెరపీ అంటాం. స్టెమ్ సెల్స్ వేసిన తర్వాత లోపల ఉన్న ఏదైతే డ్యామేజ్ టిష్యూ ఉందో అదంతా కంప్లీట్గా తీసేసి అక్కడ మనం స్టెమ్ సెల్స్ థెరపీ ఇస్తాం. దాని ద్వారా పేషెంట్ కంప్లీట్గా మళ్ళీ ఒక 20 years పెయిన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పేషెంట్ కంప్లీట్గా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ కంప్లీట్గా ఆపేసేయాలి. ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం ఉన్నట్టయితే కంపల్సరీగా స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత సికిల్ సెల్ అనీమియా ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ కానీ, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వచ్చే ట్యూబర్క్లోసిస్ ఆఫ్ హిప్ వల్ల పెయిన్ వస్తుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ హిప్ పెయిన్ ఈజ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ స్టేజ్ 4. అండ్ నీ పెయిన్కి మీరు ఇంతకుముందు డీటెయిల్గా డిస్కస్ చేసినట్టు నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అలాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు 4th స్టేజ్లోనే మనకు సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు. సర్జరీ అవసరం లేకుండా ఏ స్టేజ్లో మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు? స్టేజ్ 1 వరకు మాత్రమే వితౌట్ సర్జరీ చేయొచ్చు. స్టేజ్ 2 వచ్చిందంటే పేషెంట్ కంపల్సరీ కోర్ డికంప్రెషన్ అంటాం. కోర్ డికంప్రెషన్ అంటే లోపల ఏదైతే డెడ్ టిష్యూ ఉందో అది కంప్లీట్గా క్లీన్ చేసేసి అక్కడ కొత్త స్టెమ్ సెల్స్ వేసినట్టయితే మళ్ళీ పేషెంట్కి ఒక 20 years వరకు వాళ్ళకు మనం లైఫ్ అందించవచ్చు. ఒకవేళ స్టేజ్ 4లో మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 4. అలాగే డాక్టర్ గారు, అంటే ఇంతకుముందుకు మీరు చెప్పేటప్పుడు కూడా డయాబెటీస్ అలాగే థైరాయిడ్ దాని గురించి చెప్పేటప్పుడు కూడా మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పారు. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది స్మోకింగ్, డ్రింకింగ్ అనేది కూడా అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అవి కంటిన్యూ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఆల్వేస్ కిల్స్. అంటే మీరు సిగరెట్ బాక్సెస్ మీరు చూస్తారు, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అండ్ కిల్స్ అని చెప్పండి. స్మోకింగ్ క్యాన్సర్ చేసే చంపేదానికన్నా ముందే కూడా మీకు స్మోకింగ్ చేసే 5 yearsలో గుండెపోటు రావడం కానివ్వండి, లేదంటే రక్తనాళాలు డ్యామేజ్ అవడం వల్ల, బీపీ రావడం వల్ల, కిడ్నీ ప్రాబ్లం రానివ్వండి, అట్లాంటివి అవుతుంటాయి. సో స్మోకింగ్ కిల్స్ ఇన్ ఆల్ ఫార్మ్స్. స్మోకింగ్ అంటే ఎవరైతే ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పండి స్మోకింగ్ క్యాన్సర్ ఒకటే కాదండి, పక్షవాతం లాంటివి కానివ్వండి, కానీ గుండెపోటు లాంటివి అన్నీ చేస్తుంటాయి. ఆల్సో ఆల్కహాల్ గురించి కూడా మనం చిన్న ఉన్నప్పుడు అంటే ఎన్నో ఏళ్ళు మనకి ఏం చెప్తుండే అంటే వన్ డ్రింక్ ఏ డే, 2 drinks a day is fine for health, గుండెకి మంచిది అని చెప్తుండే. బట్ ఇప్పుడు అలా లేదండి. న్యూయర్ స్టడీస్ హ్యావ్ బీన్ డిస్ప్రూవింగ్ దట్. అంటే నో ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈ 1 peg 2 pegs కూడా కాదండి, కంప్లీట్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ మస్ట్. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్నో ఇయర్స్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ 1 peg ఆల్కహాల్ కన్జంప్షన్, 2 pegs ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ గుడ్ అన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. కంప్లీట్ అబ్స్టినెన్స్ మస్ట్ బీ డన్.
అండ్ ఆన్గోయింగ్ మీకు ఏదైతే ట్రీట్మెంట్ అవుతుందో చూడండి, ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ మనకి రావాలంటే కూడా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆపాల్సింది. ఎందుకంటే ఆల్కహాల్ ఈజ్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ క్యాలరీస్. అంటే మనం ఇంత కష్టపడి డైట్ చేంజెస్ చేసుకుంటాం చూడండి, మీరు ఒక ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారనుకుంటే అంతా కూడా ఓవర్ రైడ్ అవుతుంది. సో దెన్ ఇట్ వోంట్ బి ఫ్రూట్ఫుల్ ఫర్ అస్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మాకు స్టూడియో వరకే వచ్చి కూడా మంకీ పాక్స్ గురించి, అలాగే మోకాళ్ళ శస్త్రచికిత్స గురించి కూడా మాకు, అలాగే మా సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకి వివరించినందుకు కూడా థ్యాంక్ యూ. మొత్తానికి ఈరోజు కార్యక్రమంలో మంకీ పాక్స్ గురించి, అలాగే మోకాళ్ళ నొప్పి గురించి కూడా డాక్టర్స్ మనకి చాలా వివరంగా వివరించారు. ఇది వాళ్ళ డాక్టర్ సాత్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్ న్యూస్.